మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ విరుడు మాస్టర్ గారైన మాదన్ గారు పుత్తూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే ట్రాఫిక్ సిగ్నల్స్, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. సరితే కదా, సరిత. ఓకే, నమస్తే నమస్తే. మీకోసం ఫర్ యూ జూమ్కి, సరిత మేడంకి, ఈ వీడియో యూట్యూబ్లో కానీ ఈ జూమ్లో కానీ చూస్తున్న వింటున్న శ్రోతలకు, ప్రేక్షకులకు నమస్కారాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, స్వర్ణమాల పత్రి మేడంకు, సదానంద గారికి, మాకు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ గురువు గారైన డాక్టర్ జీకే గారికి నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా జ్ఞానాన్ని పంచడానికి మీరు అవకాశం ఇచ్చారు. ఇది 3వ రోజు, పార్ట్ 3 అనమాట. ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది పెద్ద సబ్జెక్ట్ అనమాట. అది 4-5 గంటలు పడుతుంది. నేను అప్పటికి చాలా సింపుల్గా క్లుప్తంగా చేసి ఈరోజు చేయాలనుకుంటున్నాను. 4 సూత్రాలు ఈరోజు చెప్పేస్తాను అనమాట. అది మామూలుగా అయితే ఒక్కొక్క సూత్రం 50 మినిట్స్ పడుతుంది అనమాట. ఆత్మ యొక్క సిగ్నల్స్ ఇవి. నేను ఫస్ట్లో చెప్పాను మీకు. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి ప్రయాణము, ఆ రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళ అందరి ప్రయాణాలు హాయిగా సురక్షితంగా గమ్యం చేరడానికి కొన్ని మన ట్రాఫిక్ వాళ్ళు చేశారనమాట. కార్పొరేషన్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు పెడతారు సిగ్నల్స్. ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు బయలుదేరాలి, ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అనేసి. అది లైట్ల రూపంలో పెడతారు. లేకపోతే ఎవరన్నా మాన్యువల్గా ఒకటి పెట్టి కంట్రోల్ చేస్తారు. అలాగనే మన ఆత్మ కూడా కొన్ని సిగ్నల్స్ పెట్టుకుంటుంది అనమాట. మూల సూత్రాలు, ఆధ్యాత్మిక మూల సూత్రాలు అంటారు వీటిని. ట్రాఫిక్ సిగ్నల్స్ని ఇంకో పేరు ఎవరంటే ఆధ్యాత్మిక మూల సూత్రాలు. దీన్ని ప్రతి ఒక్కరూ పాటించి తీరాలన్నమాట. ఇది సరిగా పాటించకపోతే మనకు అనేక హెల్త్ ఇష్యూస్ అనమాట. కాలు వేళ్ళకు కానీ, మడమలకు కానీ, అట్లే పిక్కలకు, కాళ్ళకు, మోకాళ్ళకు, నడుము, అంటే ఇక్కడ కింద లోయర్ పార్ట్ మొత్తానికి కూడా ఈ సమస్యలు అవి వస్తాయన్నమాట. అంటే ప్రకృతి ఏం చేస్తుందంటే సమస్యలు ఇచ్చి, నువ్వు సరిగా చేయలేదు, ఈ యొక్క సూత్రాలు నువ్వు పాటించలేదు అనేసి ఇండికేషన్ ఇస్తుంటాం ముందుగానే. మనకు వచ్చే ఈ యొక్క బాధలు అనమాట, శారీరకమైన బాధల వల్ల చూసుకొని ఓహో మనం ఎక్కడో ఏదో పొరపాటు చేస్తున్నాము, చేయవలసింది చేయలేదు మనము అని ముందుగానే మనము తెలుసుకొని దాన్ని వెరిఫికేషన్ చేసి దాన్ని కొన్ని పూర్తి చేయాలన్నమాట. అలాగా చేసిన దాంట్లో 10 ఉన్నాయి సూత్రాలు. చెప్పాను. ఒక ఆధ్యాత్మిక మూల సూత్రాలు, ఈ ఆత్మకుండే సూత్రాలు, సిగ్నల్స్ 10 ఉన్నాయి. ఆత్మకుండే ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ సోల్ అనమాట. సోల్ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్. 1, అవకాశం జార విడుచుకోరాదు. ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో కావాలన్నమాట. అంటే వాళ్ళ యొక్క మొత్తము జ్ఞానము, ఈ భూమి మీద నేర్చుకోవాల్సిన మొత్తము నేర్చుకునేంత వరకు ఏ అవకాశాన్ని వదలకూడదు. ఇది ఫస్ట్ సూత్రం అనమాట. సెకండ్ వన్ ఎవరంటే శక్తి లేకుండా ఏ కోరిక ఇవ్వబడదు. శక్తి లేకుండా ఏ కోరిక ఇవ్వబడదు. మనకు వచ్చింది అంటే మన దాకా వచ్చింది. ఇప్పుడు ఈ మేడం మరియు ఆ మేడము నాకు మీరు క్లాస్ చెప్తారా అన్నారు. అంటే అది అవకాశం నా దగ్గరికి వచ్చింది. మేడం చెప్పారు, ఓహో మన దగ్గరికి వచ్చిందంటే మనకు ఆ శక్తి ఉండబట్టే అది వచ్చింది కాబట్టి ఒప్పుకునేదనమాట. అది అలాగే మనకి ఏదైనా ఒక కోరిక ఏర్పడితే కూడా మనకు శక్తి లేకపోతే ఆ కోరిక మనకు రాదు. నేను క్లాసులు చెప్పాలి, ధ్యాన ప్రచారం చేయాలి, పిరమిడ్ కట్టాలి, శాకాహార ర్యాలీలు పెట్టాలి, ఇటువంటి కోరికలంతా వచ్చిందంటే అర్థం ఏంటంటే మనకు అటువంటి శక్తి ఉంది కాబట్టి మన శక్తి మేరకు అది పూర్తి చేయాలన్నమాట. శక్తి లేకపోతే అటువంటి కోరికలు రావు. ఇవి 2. తర్వాత 3 ఎవరంటే మౌలికమైన అజ్ఞానమే మన బాధలకు కారణము. అజ్ఞానమే మన బాధలకు కారణం అనమాట. మనం ఏ బాధపడినా శారీరక, మానసిక
ఆర్థిక ఆధ్యాత్మిక స్థలాల్లో ఏ బాధపడినా కూడా అన్ని బాధలకి ఏమిటంటే మన యొక్క అజ్ఞానమే కారణం. అది మూడవది అనమాట. 4, మనల్ని బట్టే మన తోడు. మనం ఎలా ఉంటామో అలాగనే ఉంటారనమాట. మనలో ఏ లోపాలు ఉంటాయో వాళ్ళ లోపాలు, మనం వాళ్ళ లోపాలనే చూస్తాం కానీ మనం చూసుకోమన్నమాట. అలాగా చూడాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి. మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ కానీ, ఆ పరిస్థితులు కానీ, లేకపోతే ఈ వ్యక్తులు కానీ, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అనుభవాలు చూసినప్పుడు వాటి నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. అవి ఎట్లా వస్తాయంటే మనలాగానే వస్తాయి. మనల్ని బట్టే మన చూడనమాట. అది ఎదుటి వాళ్ళని మాత్రం ఆ లోపం ఈ లోపం అది ఇది అని చెప్తాం కదా, అంటే అవన్నీ మనలో ఉంటేనే మనకి కనిపిస్తాయంట. కాబట్టి ముందు మనం సరి చేసుకోవాలి. మనలో ఉండే చెడు గుణాలని నిర్మూలించుకొని మంచి గుణాలు పెంపొందించుకోవాలి, సరి చేసుకోవాలి. అప్పుడు ఎదురు వాళ్ళ గురించి చెప్పాలన్నమాట. కాబట్టి ఆ ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. అది మనల్ని బట్టే మన తోడు. ఇది 4వది. 5 ఏమిటంటే దేవుని రాజ్యంలోకి తొలుత గమనించండి. దేవుని రాజ్యంను తొలుత గమనించండి. మొట్టమొదటి ఏమనంటే దేవునికి రాజ్యం గమనించాల, దేవుని గమనించాల. మన ఆత్మే భగవంతుడు, ప్రకృతి భగవంతుడు అన్నమాట. ఈ ఆత్మరాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ముందుగా సాధన చేయాలి. మన చిన్నప్పుడు ఏమిటంటే మనకంతా కూడా ప్రాపంచికంగా చెప్తారే కానీ ఈ ఆధ్యాత్మికంగా ధ్యానము, సజ్జన సాంగత్యము, సత్సంగము, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడము, ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ ఒక దేవుని రాజ్యంలోకి పోయేదానికి మార్గాలు అనమాట. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే వాళ్ళందరూ కూడా చిన్న పిల్లల్లాగా అయిపోవాలి. అంటే ఏ మలినాలు లేకుండా నిష్కల్మషమైన సహజమైన ప్రశాంతత ఉండే ఇటువంటి సాధన చేసినప్పుడు అవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. అది ముందు వెళ్ళాలి. తర్వాత ప్రాపంచికంగా మనము కోరి సంపాదించుకోవాలి. ముందు ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించండి అనేది ఇది వచ్చి 5వ మూల సూత్రం అన్నమాట. 6, వాక్యము ద్వారానే స్వస్థత. వాక్యము స్వస్థత పరుచుతుంది. వాక్యం అంటే మన నోటి మాట. మన నోటి మాట దోషం లేకుండా ఉండాలి. దోషం ఉంటే ఎదుటి వాళ్ళని బాధపడుతుంది, అస్వస్థులుగా చేస్తుంది అనమాట. అస్వస్థులుగా అంటే వాళ్లకు స్వస్థత లేకుండా పోతుంది. స్వస్థత చేకూరాలి అంటే మన మాట ఎలా ఉండాలి? వాక్యము వాళ్ళకి స్వస్థత చేకూర్చాలన్నమాట. చాలామంది ఆ విధంగా బాధపడుతూ ఉంటారు. ఏదో ఒక మానసికంగా, శారీరకంగా ఇంకేదో బాధపడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ బాధను తగ్గించే విధంగా మనము చెప్పాలే కానీ ఇదా ఎట్లా అయిపోయిందా, ఇది ఎట్టబోతుందేమో, దీన్ని ఆపరేషన్ చేయాలేమో, చేస్తే ఉంటాడో పోతాడో ఇటువంటి అనేక రకాల భయాలు వాళ్ళని క్రియేట్ చేస్తారు. అటువంటి వాక్యాలు మనం ఎప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాట తొందరగా నీకేమీ కాలేదు. ఒక హాస్పిటల్లో ఉన్నప్పుడు లేకపోతే ఇంటి దగ్గర ఏదో వాళ్ళకి అవాంఛిత పరిస్థితులు వస్తుంది, వాళ్ళ బాగా దగ్గరగా ఉండేవాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. అలాంటప్పుడు కానీ వాళ్ళకు కష్టంలో ఉన్నప్పుడు కానీ అన్ని ప్రతిసారికి ఏమైనాయంటే వాళ్ళు ఎక్కడ ఏ సంఘటన గురించి పోయినప్పుడు చాలామంది వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది, మనం పోయి మాట్లాడేసి రావాలి, చూసేసి రావాలి, విచారించేసి రావాలి అని పోతారు. అలా వెళ్ళినప్పుడు మనం చెప్పే మాటలు వాళ్ళలో ఒక ఆత్మజ్ఞానాన్ని పెంపొందించేట్లుగా, వాళ్ళ యొక్క దుఃఖాన్ని తగ్గించేట్లుగా మాట్లాడాలి. వాళ్ళకి ధ్యానం నేర్పియాలి, శాకాహారం తీసుకోమని చెప్పాలి. అట్లా అందరూ కూడా ఏమిటంటే ప్రతి ఒక్కరూ వాక్యాలను దోషం లేకుండా మాట్లాడడానికి నేర్చుకోవాలి. ఇది ఒక సూత్రం అనమాట. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన సూత్రాలు అనమాట. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనము ప్రతి ఒక్క మనిషి ఆధ్యాత్మికంగా ఉండొచ్చు, ప్రాపంచికంగా ఉండొచ్చును, వాళ్ళు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ కోర్స్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇదేదో ట్రాఫిక్ సిగ్నల్స్, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఒక కాన్సెప్ట్. ఇది మేము స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ చేయలేదు, L1 కోర్స్ చేయలేదు, మా పొద్దు అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఒక మనిషిగా మన మానవ సామ్రాజ్యాలకు అడుగు పెట్టినాం. ఈ మానవ సామ్రాజ్యాన్ని దాటి దైవ సామ్రాజ్యాలకు అడుగు పెట్టాలి. ఈ దైవ సామ్రాజ్యంలోకి పోయేటప్పుడు మన ప్లాన్ ఏ విధంగా ఉండాలా, ఏం చేయాలా, ఒక ఆత్మ ప్రణాళిక వేసుకోవాలి. ఆ ఆత్మ ప్రణాళిక ప్రకారంగా అట్లా సామూహిక ప్రణాళిక వేసుకుని పని చేసుకుంటూ పోతూ ఉంటే దాంట్లో
ఈ ఆత్మజ్ఞానాన్ని గ్రహించిన తర్వాత మనము ఎలా గ్రహిస్తాము? ఇటువంటి సూత్రాలను ఫాలో అయితేనే. మనం దైవ సామ్రాజ్యాలకు వెళ్ళాలి అంటే ఇవన్నీ మనము నేర్చుకుంటూ ఆచరిస్తూ వెళ్ళాలన్నమాట. ఆచరణ ముఖ్యం. ఈ 10 సూత్రాలను చదువుకోవాలి. ఇది ఎట్లా ఉంది అని ఫస్ట్ సూత్రం నుంచి మనం ఏం చేస్తున్నాం చెక్ చేసుకోవాలి. మనం దైవ సామ్రాజ్యాలకు అడుగు పెట్టాలంటే అంశాత్మగా వచ్చి అంశాత్మ నుంచి ఒక్కొక్క సామ్రాజ్యం నుంచి వెళుతూ ఇప్పుడు ప్రస్తుతానికి మనం మానవ సామ్రాజ్యాలకు వచ్చున్నాము. మానవ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యానికి వెళ్ళాలి. మన ఆత్మ ఇంకా పరిణామం చెందాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఎక్కడ దోషాలు తప్పులు వెతికే మాటలు కాకుండా ప్రేమతో, కరుణతో, దయతో, క్షమతో ఇటువంటి దైవిక లక్షణాలను మనకి కలిగి ఉండాలన్నమాట. ఆ దైవిక లక్షణాలు రావాలంటే ఈ 10 సూత్రాలని మనము ఆచరించాలి. అది వాక్యము స్వస్థతపరుస్తుంది. నెక్స్ట్ ముందు ఇతరులకి చెయ్యి. ఈరోజు చెప్పబోయే ఇప్పటికి 6 సూత్రాలు అయిపోయింది. ఈరోజు ఇంక మిగిలిన 4 సూత్రాలని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దాంట్లో 7వ సూత్రం ఈరోజు ముందు ఇతరులు చెయ్యి. అంటే 8 ఆత్మపరంగా కోరి సాధించు. ఆత్మపరంగా కోరి. నెక్స్ట్ 8 ఆత్మపరంగా కోరి సాధించాలి. 9 నీ యొక్క వాస్తవానికి లేదా మన యొక్క వాస్తవానికి మనమే కారకులము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనం సృష్టిస్తాం అన్నమాట. అది లాస్ట్ 10 ఏది కూడా అసాధ్యమైంది లేదు. ఏది కూడా అసాధ్యమైంది లేదనమాట. అంటే అన్ని సాధ్యమే. ఇప్పుడు ముందు మనం ఏం చేస్తారంటే సెవెంత్ టాపిక్ ఏమంటే ముందు ఇతరులు చెయ్యి. ముందు ఇతరులకు చెయ్యి అంటే ఇక్కడ మనం ఏమంటే నువ్వు ఇతరుల నుంచి ఏమి కావాలనుకుంటున్నావో. ఇప్పుడు నేనేమనుకుంటానంటే నేను ఒక హౌస్ వైఫ్ ఉన్నాను. నన్ను అందరూ కూడా పక్కన ఉండే వాళ్ళందరూ కూడా నన్ను బాగా ప్రేమించాలా, మా ఇంట్లో ఉండేవాళ్ళు కానీ అక్కడ పక్కన గౌరవించాలా, నేను బయటకు పోయినప్పుడు అక్కడ నన్ను అందరూ గౌరవించాలా, ప్రేమించాలా, నన్ను అందరూ మెచ్చుకోవాలి అని నేను అనుకుంటాను. ఇతరుల నుంచి అవి ఆశిస్తాను అనమాట. అవి ఆశించాలంటే ముందు ఏం చేయాలంటే మనము ఇతరులకు ఆ పని చేయాలి. గౌరవం కావాలంటే గౌరవించాలి. ప్రేమ కావాలంటే ముందు మనల్ని మనం ప్రేమించుకుంటూ ఇతరుల్ని ప్రేమించాలన్నమాట. అన్నిటినీ ప్రేమించాలి. ఎందుకంటే భగవంతుని సృష్టిలో అన్ని సమానమే కాబట్టి అన్నిటినీ సమానంగా ప్రేమించాలి. మనం ఎంత ప్రేమిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అంత ప్రేమ మనకు వస్తుంది. ముందు ఇతరులు చేయమని చెప్పినాడు. అంటే ఇప్పుడు మన వల్లనే అన్ని ఆనందాలు మనకు రాదనమాట. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం చెప్పి 3 రకాల ఆనందాలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే నేను దేహము కాదు ఆత్మ పదార్థాన్ని అని మనము అనుకున్నామో అప్పుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ఆనందాలన్నీ కూడా మనం పొందుతాం అనమాట. ఈ ఆత్మకు ఉంది. ఈ ఆత్మ యొక్క స్థూలంగా చూసామంటే ఆత్మ యొక్క సంకల్పము ఎప్పుడు ఆనందంగా ఉండడమే. మన ఈ భూమి మీదకి వచ్చింది కూడా ఆనందంగా ఉండడం, నేర్చుకుంటూ ఉండడము, శక్తి, జ్ఞానం, ఈ 3 నేర్చుకోవడం, ఆనందించడము, జ్ఞానం పొందడం అనమాట. ఎలా ఆనందంగా ఉండొచ్చిన జ్ఞానాన్ని పొందాలి. ఎలా మనము ఏం నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, ఆనందంగా ఉండాలి. దానికోసం వచ్చాం కాబట్టి ఈ ఆత్మ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేదానికే ప్రయత్నిస్తుంది. దానికి మన వల్ల కొన్ని ఆనందాలు వస్తాయన్నమాట. మనమే సృష్టించుకోవచ్చు. కానీ అన్ని ఆనందాలు మన వల్లే కాదు. మిగతా వాళ్ళందరూ కూడా సమాజం మనకు చేయాలన్నమాట. వాళ్ళందరూ కూడా కలిసి వస్తేనే కొన్ని ఆనందాలు మనకు దొరుకుతాయి. మనం ఒక్కరి వల్లే కాదనమాట. కొన్ని ఉంటాయి. కొన్ని ఆనందాలు మన దగ్గర ఉన్న ధనంతోనే మనం సంపాదించుకోవచ్చు. కానీ అన్ని ఆనందాలు కావాలంటే సమాజంలో ఉండే అన్ని వర్గాల వాళ్ళు కలిసి, ఇప్పుడు నేను ఒక సినిమా చూడాలనుకుంటాను, థియేటర్లోకి వచ్చి చూసేస్తాను అనమాట. కానీ ఆ సినిమా రావాలి అంటే ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టర్సు, ఇంకా దాంట్లో ఎంతమంది టెక్నీషియన్లు, ఇంకా డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళందరూ కలిసి వస్తేనే మనకు థియేటర్కి వస్తుంది అనమాట. నేను థియేటర్కి వెళ్ళి చూసేస్తాను, కానీ అది నిర్మించాలంటే ఎంతమంది కావాలా. అలాగే అన్ని విషయాలు కూడా ఏ విషయమైనా నాకు కావాలి అంటే దానికి అనేక మంది దాన్ని వర్క్ చేసి ఉంటేనే నా ముందుకు వస్తుంది అనమాట. కాబట్టి మనము
ఒక సినిమా చూడాలా అని అనుకున్నప్పుడు మిగతా వాళ్ళకి అందరికి కూడా మనము దాన్ని చూపించాలి. అట్లా ఒక ఆనందం కావాలి నాకు. ఆ ఆనందం కావాలంటే వాళ్ళకంతా కూడా ఆ ఆనందం ఇవ్వాలి. నాకు చేతనైనంతలో నేను ఇవ్వాలి. నాకే లేదే ఇంకా వాళ్ళకి ఎట్లా ఇచ్చేది అనుకోకూడదు. నాకు డబ్బులు కావాలి, నాకు 1,00,000 రూపాయలు కావాలి, నా దగ్గర 1000 రూపాయలే ఉంది. 1,00,000 రూపాయలు కావాలంటే మనం వాళ్ళని అడతామా, వీళ్ళని అడతామా, లేకపోతే లోన్ పెడతామా, ఎన్నో ప్రయత్నం చేస్తాం అనమాట. అలాంటప్పుడు మనము వీధుల్లో పోతూ ఉంటే వీధుల్లో బిక్షగాళ్ళు ఇంకెవరైనా అడుగుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. వాడికి కనీసం 1 రూపాయో 10 రూపాయలు ఇవ్వకుండా మనం చక్కగా పోతూ ఉంటాం. లేదు మన ఇంటికి సార్ ఫీజు కట్టాలి సార్, నా దగ్గర డబ్బులు లేదు, నేను చాలా పేదవాడిని అని ఎవరు విద్యార్థులుగా ఉండేవాళ్ళు, లేదు మా కూతురు పెళ్లి చేయాలా, ఏదో మీ ఇవ్వండి అని కొంతమంది పేద పేరెంట్స్ ఉండేవాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు డబ్బులు కావాలనేసి. వాళ్ళకి మన శక్తి మేరకు ఒక 10-50 రూపాయలు, నా దగ్గర ఉండేది 1000 రూపాయలే, నాకు ఇంకా కావాలి అని మనం వేయకుండా పోకూడదు అనమాట. మనకు డబ్బు రావాలి అంటే వాళ్ళకు కూడా పుత్రులకి కొంచెము మనము ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆశీర్వాదము మనకు పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము బయట నుంచి ఏమైతే ఆశిస్తామో దాని ముందు వాళ్ళకంతా కూడా చెయ్యాలన్నమాట. ఒక ఆత్మజ్ఞానం ఉండేవాడు నేనే ఇక్కడ ఉన్నాను అని కాదు, ప్రపంచమంతా నేనే, అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళే. అప్పుడేమవుతుంది, ప్రపంచమంతా ఈ ఆత్మ అన్నిట్లో ఉంది, నేనే అది అనుకున్నప్పుడు అందరినీ మనము అందరికీ అంది ఆ భావన కలిగింది అనుకోండి, అంతే మనం బాగా చూసుకుంటాం. అక్కడ ముందు మనకు ఆ భావన కలగాలి. నేనే ప్రపంచం అంతా నేనే ఉన్నాను, తానే ఎదుటి వాళ్ళలో ఉండే ఆత్మ నాదే, నాలో ఉండే ఆత్మ రెండు ఒకటే అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వసుదైక కుటుంబంగా ఏర్పడుతుంది అనమాట. ఆ ప్రపంచం అంతా తానే అనే భావనలో అందరికీ మనకు బాధ ఏం లేకుండా ఇష్టంగా చేస్తాం అనమాట. ఆ ఇష్టంగా చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు కూడా మనకి ప్రేమను, మనకి ఏం కావాలనో దాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే ఇతరులు దారిద్ర్యంలో లేమిలో ఉంటారు, అప్పుడు మనకు ఉండి కూడా ఏం ప్రయోజనం లేదు. ఇతరుల బాధల్లో ఉంటే, ఇతరుల పేదరికంలో ఉంటే మన దగ్గర ధనవంతులుగా ఉండటం కూడా కరెక్ట్ కాదు. మన దగ్గర ఉండేది వాళ్ళకి ఇవ్వాలి. వసుదైక కుటుంబంలో అందరూ కూడా ఒకే విధంగా ఉండాలి కదా, ఒకరి పైన ఒకరి కింద అట్లా ఉండకుండా వాళ్ళకి అందరికి కూడా మనము సేవ చేస్తూ ఉండాలి, ఇస్తూ ఉండాలి అనమాట. అది అట్లా ఇస్తూ ఉన్నప్పుడు మనం అది కూడా ఎట్లా ఆనందంగా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మన చుట్టుపక్కల ఉండే వారికి, వాళ్ళకి అడగని వాళ్ళకి కాదు, వాళ్ళకి అడిగిన వాళ్ళకి, ఇతరులకు మనము ఇట్లా ఇవ్వడం ద్వారా సేవ చేయాలి, వాళ్ళకి ఆనందం నింపాలి. అప్పుడు మాత్రమే మనకు కూడా మనం ఏం పొందాలనో ప్రకృతి చూస్తూ ఉంటుంది. ప్రకృతి చూస్తూ ఉండి మనకి ఇస్తుంది అనమాట. చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. చూస్తామంటే మనం ఒకరికి చేస్తామంటే ఇంకో అటువంటివి ఎన్నో సీన్లు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మనము ఎప్పుడు కూడా మనకి ఏది కావాలనో దాన్ని ఇతరులకు చెయ్యాలి. ఇతరులకు చేస్తేనే మనం పొందవలసింది పొందుతాం అనమాట. ఇది దానికే అప్పుడు మామూలుగా ఈ ఆత్మను తెలుసుకోవాలంటే గురువుల దగ్గరకు, అన్నీ తెలిసిన వాళ్ళు బ్రహ్మజ్ఞానం దగ్గరకు పోయి వాళ్ళకి సేవ చేసి సాష్టాంగ నమస్కారం చేసి మనకు కావాల్సింది మనము పొందాలన్నమాట. చాలామంది కొన్ని మనకు అర్థం కాదనమాట. మనకి జ్ఞానం కావాలనుకోండి, జ్ఞానం కావాలి, నాకు ఆ పుస్తకం అర్థం కాలేదు అంటే పెద్దగా జ్ఞానం ఎక్కువగా ఉందన్నమాట, డెప్త్గా ఉంది సబ్జెక్ట్, ఆ బుక్ సబ్జెక్ట్ డెప్త్గా ఉంది, చదివితే అర్థం కాలేదు. మనం ఏం చేయాలా, పెద్ద జ్ఞానంగా ఉంది, ఎక్కువ లోతైన విషయాల్ని మనం అర్థం చేసుకోవాలంటే అది మనకు అర్థం కాదు. అలాంటప్పుడు నా దగ్గర ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానాన్ని అందరికీ చేరవేయాలన్నమాట. నా దగ్గర ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని ఇతరులకు అందియాలి, ఈ ఆత్మజ్ఞానాన్ని ఇతరులకు అందియాలి. అందించినప్పుడు నాకు మెల్లమెల్లగా ఈ యొక్క పుస్తకాల్లో ఉండే జ్ఞానము, వేరే వాళ్ళు చెప్పిన జ్ఞానము నాకు అర్థమవుతుంది అనమాట. అందుకే పెద్దవాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళకి సేవ చేసి సాష్టాంగ నమస్కారం చేసి, ఎవరికి, జ్ఞానులకి,
ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానం ఉంటారు కదా గురువులు, అటువంటి వారికి ఏంటంటే తత్వదర్శనులైన వారికి మనం సేవ చేయాలి. ఆ జ్ఞానం మనకు కావాలి అంటే వాళ్లకు ప్రశ్నించాలా, సేవ చేయాలా, సాష్టాంగ నమస్కారం చేయాలా. ఇవన్నీ చేస్తే వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని పొందొచ్చు. దానికని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా ఎలా మనము ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనో చెప్పినాడు. ఒక శ్లోకము ఏమిటంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః జ్ఞానినస్తత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అంటే అటువంటి తత్వజ్ఞానులకి మనము అందరికీ వాళ్ళకి జ్ఞానులకి శాస్త్రాంగ నమస్కారం చేసి సేవ చేసి మనము ఆ ఆత్మీయ తత్వాన్ని మనము తెలుసుకోవాలి. ఇట్లా తెలుసుకుంటా ఉన్నప్పుడు మనం దాన్ని అందరికి చేరవేయాలి. అట్లా ఏదైనా మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని ముందుగా ఆ యొక్క జ్ఞానానికి శరణం పొందాలి, దాన్ని తీసుకోవాలి, దాన్ని అందరికి పంచాలన్నమాట. అది మనం అట్లా పంచినప్పుడే మనకు కూడా ఆ తత్వం బోధపడుతుంది, మనకు మూడవ కంతు తెచ్చుకుంటుంది. కాబట్టి మనం ఆధ్యాత్మిక సేవ ముందుగా చేయాలి. ఆధ్యాత్మిక సేవ అంటే ఏం కాదు, ఇంతకుముందు ఏమైనా నీకేం తెలిసిందో నువ్వు వచ్చేసుకో, కొంతకు చెప్పద్దు అనేవాళ్ళు అనమాట. ఇతరులకు చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు కంటే మన పత్రిజీ రాకముందు వరకు కూడా చాలామంది గురువులు వాళ్ళు తెలిసిన విషయం అందరికీ చెప్పేవాళ్ళు కాదు. కొంతమంది గురువులు వాళ్ళ శిష్యులకి అన్ని చెప్పేవాళ్ళు కాదు, కొద్ది విషయాలు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమనంటే మనకు గురువు గారు నీకు ఏం తెలుస్తుంది దాన్ని చెప్పండి, ఏం తెలుస్తుందని చెప్పు అని చెప్తూ పోతూ ఉంటే ఇంకా గొప్ప గొప్ప జ్ఞానం మనకు వస్తూ ఉంటుంది. మనం ఏం దాచిపెట్టుకోవడం కాదు, పంచమని చెప్తారు. మన దగ్గర ఉన్న విషయాన్ని అందరికి పంచండి. మామూలుగా అందరికి పంచాలంటే చాలామంది ఏం చేస్తుంటే నోటితో బోధన చేస్తారనమాట. బోధన ఒక రకము, కొంతమంది పుస్తకాలు రాస్తారు, పుస్తకాలు రాయడము, సినిమాలు తీస్తారు, డాక్యుమెంటరీ తీస్తారు, లేకపోతే నాటకాలు చేస్తూ ఉంటారు. అంటే ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. అట్లా ఈ జ్ఞానాన్ని అనేక రకాలుగా పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు. అంటే ఈ ఆత్మ జ్ఞానాన్ని అనేక రకాలుగా అందరికి అందిస్తారనమాట. అలా అందించినప్పుడే మనకి ఎక్కువ జ్ఞానం వస్తుంది. మనకు తెలిసిన జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటే మనకు ఎక్కువ జ్ఞానము మనకు వస్తుంది అనమాట. అందుకే అదే సార్ చెప్పింది ఎవరంటే, నీకు ఏం తెలుసో దాన్ని ఏ తెలుస్తే ఏ చెప్పు, బీ తెలిస్తే బీ చెప్పు అని చెప్పింది ఎవరంటే, నీకు తెలుస్తుంది మొత్తం పంచాలా. నువ్వు పంచుతావంటే ఇది పంచబడుతుంది, నీకు రావాల్సింది వస్తుంది. ఇది మనకి 7th అనమాట. ముందు ఇతరులు చెయ్యి, ముందు ఇతరులు చేస్తూ ఉంటే నీకు రావాల్సిన జ్ఞానం వస్తుంది, నీకు రావాల్సిన ప్రేమ కావాలంటే ప్రేమ వస్తుంది, గౌరవం కావాలంటే గౌరవం వస్తుంది. నీకు ఏది కావాలంటే దాన్ని చేయమంటాడు. ఇది ముఖ్యమైన ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నమాట ఇది. ఓకే, ఇది నెక్స్ట్ 8th పోతాము. ఏమనంటే 7th అయిపోయింది. ఆత్మపరంగా ఇతరులు చేయండి. ఆత్మపరంగా ఇతరులు చేయడం అనమాట. ఏమనంటే ఆధ్యాత్మికము ప్రాపంచకము 2 రకాలుగా ఉంది. ఆత్మపరంగా దీన్ని మనం కోరి సాధించాలన్నమాట. ప్రాపంచికంగా కోరడం అంటే నాకు డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, నా కొడుకు పెళ్ళి అవ్వాలి, నా కూతురు పెళ్ళి కావాలి, అయితే వాళ్ళకి బిడ్డలు పుట్టాలా, కారు కావాలి, ఫ్లాట్ కావాలి. ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రాపంచికమైన కోరికలు. సాధారణంగా మానవుడు ఇటువంటి ప్రాపంచమైన కోరికలు కోరుతూ ఉంటాడు. కానీ ఆత్మపరంగా కోరి సాధించాలి. ఏం కోరుకోవాలి ఆత్మపరంగా అంటే, మన ఆత్మ ఎదిగేదానికి ఉపయోగపడే అన్ని పనులు కూడా మనం చేయాలి. ఆత్మ ఎదగాలి. ఆత్మ ఎదగాలంటే మనము ధ్యానం గంటల కొద్ది గంటల కూర్చొని ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, ఆధ్యాత్మిక పుస్తకాలన్నింటినీ కూడా చదవాలన్నమాట. అలాగా ఇవన్నీ సజ్జన సాంగత్యం చేయడము, సత్సంగాల్లో పాల్గొనడము,
ఇంకా శాకాహారాలు పాంప్లెట్లు పంచడము, అందరికి పోయి ఆత్మజ్ఞానం పంచడము, ఇవన్నీ అంటే ఆధ్యాత్మిక పనులు. అటువంటి పనులు మనం కోరుకోవాలన్నమాట. నేను ఈ పనులు చేయాలి అని కోరుకోవాలి. అంతేగాని ప్రాపంచికమైన పనులు కోరకూడదు. ఒకవేళ కోరకుండానే ఏదైనా వచ్చిందనుకోండి, నువ్వు కోరకుండానే వస్తే నువ్వు తీసుకో, కోరకుండా వస్తే తీసుకోవచ్చు. కానీ తీసుకొని దీన్ని వదిలిపెట్టేయమంటాడు. ఏం వదిలిపెట్టేయాలంటే, మనకు ఒకటి కావాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ముందు పోవాలి అంటే ధ్యానం చేయాలి. గంటల కొద్ది ధ్యానం చేస్తాము. ధ్యానం చేసినాక దాన్ని వదిలేదా. తర్వాత ఏమైనా అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు దాన్ని చదువుతూ చాలా చదివేసిన తర్వాత దాంతోనే సజ్జన సాంగత్యము, సీడీలు వినడము, లేకపోతే వేరే వేరే కార్యకలాపాలు దీన్నే పట్టుకోకుండా దాన్ని చేయాలి. అట్లా ఆత్మపరంగా మనం చేయాల్సింది చేస్తూ వీటిని వదిలేస్తూ మళ్ళీ కొత్త కొత్త పనులను తీసుకోవాలన్నమాట. ఆత్మపరంగా కోరి సాధించాలి. ఇట్లా చేస్తున్నప్పుడే మన సాధన అయిపోతే మన యొక్క దివ్య చక్షు కూడా అది ఓపెన్ అవుతుంది. మనం అందరూ కూడా ఉత్తేజవుతుంది. దీనికి ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆత్మపరంగా చేయాలంటే ప్రణాళిక, మన జీవిత ధ్యేయం ఏమి, మనం ఎందుకు పుట్టినాము, ఏమి భూమి మీదకి ఎందుకు వచ్చినాము అని ఒక ప్లాన్ చేసుకోవాలి. మన కిందకు వచ్చేటప్పుడే ఒక ధ్యేయంతో వస్తామన్నమాట. నేను ఈ పాత్ర నేను పోషిస్తాను, ఈ పాత్ర ద్వారా నా యొక్క కర్మలంతా తీర్చుకొని నేను వెళ్తాననేసి ముందుగానే మనము ఒక ప్లాన్ చేసుకొని ఈ భూమి మీదకి వస్తాము. వచ్చినప్పుడు ఆ ప్లాన్ ప్రకారంగా మనము ఈ పనులు ఈ టైంలో చేయాలి అని అవన్నీ మనం పూర్తి చేసుకోవాలి. అంతేగాని ప్రాపంచికమైన పనులు ఎటువంటి ప్లాన్లు అవసరం లేదు. దాన్ని కూడా వేసుకుంటాము. 50% అనమాట. ప్రాపంచికం అనేది ఒక సముద్రము, 50%. ఆధ్యాత్మిక సముద్రాన్ని కూడా 50% తీసుకొని ఆ పనులని మనము ఏమనుకుంటామో మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే పనులని మనం చేస్తూ వెళ్ళాలి. ఆటోమేటిక్గా చేస్తూ వెళ్తే ప్రాపంచికమైన పనులన్నీ కూడా అయిపోతాయి. వాటి అవే అయిపోతాయి అన్నమాట. ప్రాపంచికంగా అవి కోరుకోకూడదు. ప్రాపంచికంగా కోరుకోకూడదు. వస్తే తీసుకోవాలి వద్దనుకుంటా. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం కోరుకోవాలి. ఇది ఈ యొక్క క్లారిఫికేషన్ అందరూ నేర్చుకోవాలి. ప్రాపంచికంగా కోరుకోకూడదు, ఆధ్యాత్మికంగా కోరుకోవాలి. వస్తే మాత్రం మనం అడగకుండానే వచ్చిందంటే మాత్రం వద్దని చెప్పకూడదు, దాన్ని తీసుకోవాలి. కోరి సాధించాలి. కోరి సాధించాలి అంటే మన యొక్క ఇక్కడ భూమి మీదకి వచ్చిందే మన ఇవన్నీ సాధించడం కోసం వచ్చినమాట. ఈ సాధించాలి అంటే మనము ఆత్మపరంగా మంచి స్థితిలో ఉండాలి. ఎప్పటికప్పుడు మనం చేసే ఈ ఆధ్యాత్మిక పనులను లిస్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఏం పని చేయాలి అక్కడనేసి. ఈరోజు పలానా ఒక ఊర్లో పోయి ధ్యాన ప్రచారం చేసి రావాలి, రేపు ఇంకొక 2 ఊర్లు, లేకపోతే శాకాహారం గురించి చెప్పాలి, ఇన్ని ఊర్లు చేయాలి అని మనం ఒక గోల్ పెట్టుకోవాలన్నమాట. గోల్ పెట్టుకొని ఆ పనులు చేయాలి. చేస్తూ పోతూ ఉన్నప్పుడు మనకు ప్రాపంచికంగా చాలామంది ఇప్పుడు మాస్టర్లు ఎవరంటే పిరమిడ్ మాస్టర్లు ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక పనులు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలు కానీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక కోరికలన్నీ కూడా తీరిపోతుంది అనమాట. ఎట్లా అంటే ప్రకృతి వాళ్ళు చేసే సేవ చూసి ప్రాపంచికంగా అవన్నీ కూడా వాడటవే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి పొందేట్టుగా వెళ్తున్నాయి అనమాట. నాకు అండ్లారని చాలామంది చూస్తాను. ఆ విధంగా అనేక మంది మాస్టర్లు ఆధ్యాత్మిక గొప్పగా చేస్తున్నారు. కానీ ప్రాపంచికంగా రండి వాళ్ళకి ఏం కావాలనో అవన్నీ వచ్చేస్తున్నాయి, పొందుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ప్రాపంచికంగా కోరుకోకూడదు, ఆధ్యాత్మికంగానే మనము తీసుకోవాలి. అది కూడా ఏంటంటే మనము కోరుకోకుండా ఏదైనా వచ్చిందనుకోండి దాంతో తృప్తి పొందేయాలన్నమాట. ఇది బాగలేదు, అది రాలేదు, ఇది నాకు నచ్చదు అనుకోకూడదు. కోరుకోకుండా ఏది వస్తే దాన్ని తృప్తిగా తీసుకునేవాళ్ళు, ఎవరి పట్ల కూడా కొంచెమైన అసూయ ఈర్ష్య లేని వాళ్ళు, అసూయ లేని వాళ్ళు, అట్లే తనకు వచ్చినా పోయినా సమానమైన బుద్ధి కలవాడు. అటువంటి వాడే ఎన్ని కర్మలు చేసినా కూడా వాటిచే బంధింపబడడు అని భగవద్గీతలో ఒక శ్లోకం అనమాట. ఎవరైతే తన దగ్గరకు వచ్చిందని తృప్తిగా తీసుకోవాలి, తృప్తిగా తీసుకోవాలి,
ఎవరి దగ్గర కూడా కోపము, అసూయ, ఈర్ష్య వాళ్ళ దగ్గర దండిగా ఉందే, నాకు లేదే అని వాళ్ళని చూసి ఈర్ష్యపడేది అట్ట కాకుండా సమంగా ఉండాలంట. అదేవిధంగానే వాడికి వచ్చిన వాడి మీద పోయి వెళ్ళిపోయిన ప్రాప్తమైన అప్రాప్తమైన సమంగా అంటే స్థితిప్రజ్ఞతో ఉండాలన్నమాట. పొంగిపోయేది కుంగిపోయేది అలా చేయకుండా ఎవరైతే స్థితప్రజ్ఞతతో ఉంటారో అటువంటి వాడు ఎన్ని కర్మలు చేసినా కూడా ఆ కర్మలచే బంధింపబడడు అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడనమాట. ఎన్ని కర్మలు చేస్తున్నా కూడా వాళ్ళకి ఆ కర్మ ఫలం అంటదనమాట. దానికి శ్లోకం చెప్పారు ఏంటంటే, యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్యాపి నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్యాపి నిబధ్యతే. కోరుకోకుండా ఏ వస్తువైనా వస్తే దాన్ని తృప్తిగా తీసుకోవాలి. అట్లే ఎవరి పట్ల కూడా ఈర్ష్య, అసూయ చూపకూడదు. మనకి ఏది వచ్చినా కూడా దాంతో సమంగా, ఏది వచ్చినా పోయినా వాటిని కుంగిపోకుండా వాటిని సమానమైన బుద్ధితో చూడాలి. అటువంటి వాళ్ళని ఈ కర్మలు అనేటివి ఏది కూడా అంటదు. ఇది ఆత్మపరంగా కోరి సాధించాలన్నమాట. నెక్స్ట్ సూత్రం ఏంటంటే 9, మన యొక్క వాస్తవానికి మనమే సృష్టికర్తలము. అంటే మేడం ఇంకెంత ఉంది మేడం టైము? సరితా మేడం, టైం ఎంత ఉంది ఇంకా? కానీ మనం కావాలని కోరుకుంటే అన్నీ అయిపోతాయి. కానీ అయిపోయిన తర్వాత ముందుగానే నేను దేహం కాదు ఆత్మ అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి నాకు ఫలానా కావాలి అని అనుకున్నప్పుడు మనం ఈ భూలోకంలోకి వచ్చేటప్పుడే మనం కొన్ని ఈ పనులను చెయ్యాలి అని వస్తాం అనమాట. ఆత్మల లోకం నుంచి వచ్చేటప్పుడే మనం ఇక్కడ కొన్ని కష్టాలు అనుభవించాలను, లేదా ఇంకేదో మనం చెయ్యాలనేసి, మన ద్వారా కొన్ని పనులు చెయ్యాలనేసి మనం ఇక్కడికి వస్తాం. కానీ వచ్చినప్పుడు ఆ పనులు చెయ్యాలి. చేస్తూ ఇవన్నీ మనము కష్టంగా ఉంది అనేసి ఇదంతా వద్దు, నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి అని మనం అనుకున్న ఏవైతే పనులు చేయాలనుకుంటామో ఆ పనులు కాకుండా వేరే మనం అనుకున్నప్పుడు కాదు, ఈ పనులు మనం అనుకుంటే అవన్నీ కూడా జరిగిపోతాయి. ఏ పనైనా కూడా సృష్టికర్తలు మనమే అన్నమాట. అది ఒకవేళ కొన్ని విషయాల ద్వారా కొన్ని అనుభవాలు పొందేటప్పుడు, కొన్ని సంఘటనలు వచ్చినప్పుడు వాటిలో నుంచి మనం పాఠాలు కూడా నేర్చుకుంటాం. చెడ్డ జరుగుతుంది, చెడ్డగా జరిగినా కూడా ఆ చెడ్డలో నుంచే మనము ఒక పాఠం నేర్చుకుంటాం అనమాట. దానికోసం జరుగుతుంది. ఏం పాఠం అంటే ఆ పాఠం మనకు సంబంధించిందే ఉంటుంది. దానికి కారణం మనమే అనమాట. ఇంతకుముందు మనం ఆ మనుషులకో, వాళ్ళకో, ఆ జీవులకో ఏదో చేసి ఉంటాం కాబట్టి తిరిగి ఇప్పుడైనా కానీ ఇంకా నెక్స్ట్ జన్మలో ఉన్నా కానీ మనకే జరుగుతుంది అనమాట. మనం ఏమన్నా ఒకరిని బాధ పెట్టి ఉంటాం, లేదా మనం చంపేసి ఉంటాం ఎప్పుడో కొంతకాలం, లేదా ఈ జన్మలోనో ఇంక ముందు జన్మలోనో. ఆ యొక్క చేసిన కర్మ అట్లే ఉంటుంది కదా, చూస్తూ ఉంటుంది. చూసి ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలోనే అది మనకే వస్తుంది అనమాట. అలా అనేక సంఘటనలు చాలా మందికి ముందు చేసి ఉంటారు కాబట్టి దాని యొక్క కర్మ ఫలాన్ని మళ్ళా ఎన్ని జన్మల తర్వాత అయినా కూడా మళ్ళీ పొందుతూ ఉంటారు. మనమే చూస్తూ ఉంటాం. కొంతమంది మన ఈ పురాణాలు చూసినామంటే, పురాణాలే కానీ చరిత్రలో కానీ చూసినామంటే వాళ్ళ యొక్క ఇప్పుడు భీష్మాచార్యులు వాళ్ళు, అట్లే ధృతరాష్ట్రుడు, అట్లే మాండవ్య మహాముని, వీళ్ళంతా ఇటువంటి వ్యక్తులు చూసినప్పుడు వాళ్ళు ఒకప్పుడు ఎట్లా ఉన్నారో దాని యొక్క పర్యావసనం ఇప్పుడు జరుగుతూ ఉందనమాట. అంటే వాళ్ళ యొక్క వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. అందరికి నేర్చుకోవాలి వాళ్ళు. ఇట్లా మనం ఏం నేర్చుకోవాలి అంటే ఎవరంటే ఎప్పుడు కూడా మనకు వచ్చి ఎదురు మంచి కానీ చెడ్డ కానీ
ఏ విషయాలైనా కూడా దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు భీష్ముడు చూస్తాం. భీష్ముడు తెలుసు, అందరికీ తెలుసు ఈ కథ అంతా కూడా. దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. ఏమరా ఆ పాఠం అంటే, కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పడిపోతాడు. పడిపోయి ఉత్తరాయణం పెట్టిన తర్వాత నేను వెళ్ళిపోతాను, అది పుణ్యం, అట్లా వెళ్ళినప్పుడే పుణ్యలోకాలకి వెళ్ళొచ్చు, ఇప్పుడు నేను వెళ్ళాలనేసి ఆ కురుక్షేత్రంలోనే ఆ యుద్ధ భూమిలోనే అంపశయ్య పైన పడుకుంటాడు అనమాట. అంపశయ్య అంటే కిందన్ని బాణాల యొక్క మొనలు, ఆ మొనల పైనే పడుకుంటాడు. ఆ మొనలు ఎక్కడైతే గుచ్చుకుంటుందో అక్కడ అంత రక్తం ధారగా వస్తూ ఉంది. అట్లా ఇంకా ఆయన ఒంటి పైన అంతా కూడా బాణాలు, మొత్తం ఎట్లా కదలాలన్నా కూడా బాణాలి. అట్లా రాత్రి పగులు ఎన్నో రోజులుగా బాధపడుతూ రక్తం అంతా పోతా ఉంది. చాలా తీవ్రమైన వేదన అనుభవిస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా నాకు తెలిసి ఒకరిని బాధ పెట్టలేదే, నాకెందుకు వచ్చింది ఈ బాధ? ఆయన గొప్ప జ్ఞాని, చూసుకుంటాడు తన వెనకాల 100 జన్మల వరకు చూసుకుంటాడు అనమాట. చూసుకొని ఈ జన్మల్లో మనం ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టలేదు, మరి మనకెందుకు వచ్చింది ఇది, మనం చేసుంటే కదా రావాలా అనుకుంటామంటే ఆ సమయంలోనే కృష్ణుడు వస్తారన్నమాట అక్కడికి. కృష్ణుడు వచ్చినప్పుడు ఏం తాత బాగున్నామంటే, ఏమి చెయ్యి కదల్చాలంటే బాణం గుచ్చుకుంటా ఉంది, కాలు కదల్చాలంటే రక్తం వస్తూ ఉంది, నాకు ఇటువంటి తీవ్రమైన సృష్టి ఎందుకు వేస్తున్నావు, ఎంత క్షోభ అనిపిస్తున్నాను తెలియదా నీకు, నీకన్నీ తెలిసిన వాడివే కదా. తెలుసును భీష్ముడికి కృష్ణుడు భగవంతుని యొక్క స్వరూపం తెలుసు అన్నమాట. ఎందుకు ఇట్లా వేస్తున్నావు నాకంటే, నీ వల్లనే జరిగింది, ఇదంతా కూడా నీ వల్లనే జరిగింది. నా వలన అంటే నేను 100 జన్మల వరకు నేను చూసుకున్నాను, నేను ఎవరిని కూడా ఏ జన్మలో కూడా బాధ పెట్టలేదే అంటే, నువ్వు 101 జన్మ కూడా చూసుకో అంటాడు. అప్పుడు 101 జన్మ చూసుకుంటే అందులో ఈయన ఒక రాజకుమారుడుగా ఉంటాడు. ఒకసారి అడవికి వెళ్తాడు వేట కోసం, గుర్రం పైన పోతూ ఉంటాడు. ఆ గుర్రం పైన పోయేటప్పుడు ఆ దారిలో పెద్ద ఒక పాము అడ్డంగా ఉంటుందంట, దారికి అడ్డంగా ఉంటుంది. దాన్ని చూసి నేను పోతుంటే అడ్డంగా వచ్చినవి నువ్వనే ఈ బాణం ఉంటుంది కదా, బాణం కర్ర దిగి ఆ బాణం కర్రతో ఆ పాముని తీసి దూరంగా విసిరేస్తారనమాట. దూరంగా విసిరేస్తే అది పోయి ముళ్ళ కంపలు పడిపోతుంది. ముళ్ళ కంపలు పక్కన తోయేస్తుంటే పక్కన గడ్డి అట్లా ఉంటాయి కాబట్టి వెళ్ళిపోయి ఉంటుంది. అది విసిరి వేయడంలో ఆ ముళ్ళ కంపలే ఉండే చోట పడిపోయింది, ముళ్ళన్నీ గుచ్చుకునేసింది అనమాట. బయట రావాలని ప్రయత్నించిపోతే ఇంకా ముళ్ళు ఎక్కువ గుచ్చుకుంటాను అనమాట. అట్లా అది బాధపడి ముళ్ళన్నీ గుచ్చుకేసింది. పాము పొడవుగా ఉంటుంది కాబట్టి ఈ పొడవు తల నుంచి తోక వరకు ఎన్ని ముళ్ళు ఉన్నాయో అన్ని ముళ్ళు గుచ్చుకుంది అనమాట. గుచ్చుకుని చాలా బ్లడ్, రక్తం అంతా కూడా తీవ్రంగా స్రావం అయిపోయి శక్తి క్షీణించిపోయి భగవంతుని తలుచుకుంటుంది, ప్రాణం వదిలేస్తుంది, చనిపోతుంది. దాన్ని చూసుకుంటాడు, అయ్యో ఆ జన్మలు నేను చేసిన ఆ పాపం వల్లనే ఇప్పుడు కరెక్ట్గా ఆ పాము అప్పుడు ఎట్లా అయితే పొందిందో ఆ యొక్క అదే పర్యావసరం నేను పొందుతున్నాను, అదే ఫలితం ఇది, క్షమించు అని కోరుకుంటాడు అనమాట. కానీ ఇన్ని జన్మల్లో ఇది రాకుండా ఇన్ని 101 జన్మలు అయినా ఇప్పుడు వచ్చిందే, ఏమో పరమాత్మ అప్పుడెప్పుడో కూడదా అనుభవించుదాం కదా, 101 జన్మలో కావాలంటే, అవును నువ్వు ఎన్నో మంచి పనులు చేస్తున్నావు కాబట్టి ఆ పుణ్యం వల్ల ఈ చెడు కర్మ రాలేకపోయింది. ఎప్పుడైతే ఆ పుణ్యం తగ్గుతుందో వీలు చూసుకొని ఆ చెడు కర్మ వస్తుంది. నువ్వు బాగా చాలా జన్మల్లో చాలా మంచి పనులు చేసినావు, నీ అకౌంట్లో పుణ్యం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పుణ్యం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే రావాలని చూస్తూ ఉంది, వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు వీలు దొరికింది కాబట్టి చేసింది. ఏం వీలు దొరికింది? అప్పుడు పాంచాలికి, ద్రౌపదికి వస్త్రాపరణ చేస్తూ ఉంటే నీ వల్ల వారించేది వీలు పడుతుంది, అయినా కూడా నువ్వు వాళ్ళని వారించకుండా గమ్ముండిపోయినావు. ద్రౌపది నేను పిలుస్తూ ఉంది, అందరిని పిలిచింది, ఎవరు పోలేకపోయినారు. మీ కళ్ళ ముందునే వస్త్రాపరణ చేస్తుంటారు, గమ్మును విన్నావు కదా, అదే చెడు కర్మ. ఎవరు అయ్యి కూడా నువ్వు చేయలేకపోయినావే, అది చెడు కర్మ. ఆ కర్మ వల్ల ఇప్పుడు నీ యొక్క చేసిన పాపం ఇప్పుడు వచ్చింది, దీని టైం ఇప్పుడు వచ్చింది.
అని దాంట్లో నువ్వు ఆ పుట్లో ఆ సింహాసనానికి బద్దుడైపోయి ఆ పనులు చేసినావు. కానీ ఈ కురుక్షేత్రం ఉన్నప్పుడు, ఈ అంపసైపోయి ఉన్నప్పుడు నీలో ఉన్న రక్తం అంతా కారిపోయింది. నువ్వు ఆ అధర్మమైన వాళ్ళ యొక్క బోధన చేసినావు కాబట్టి ఆ అధర్మంగా ఉన్నంత మొత్తము పోయింది. రక్తం రూపంలో ఆ అధర్మం పోయింది. ఇప్పుడు నువ్వు ధర్మబుద్ధుడు అయిపోయినావు. నీకు ఈ బొంతుతోనే కైలాసము ప్రాప్తిస్తుంది అనేసి ఆయనకు మోక్షాన్ని ప్రసాదించేసి కృష్ణ భగవానుడు వెళ్ళిపోతాడు అనమాట. అట్లా ప్రతి ఒక్క వాస్తవ్యానికి అంటే ధృతరాష్ట్రుడు కూడా ఆయన కూడా కన్నులు లేకుండా ఉంటాడు. ఆయన ఒక జన్మలో చిన్నపిల్లాడు ఉన్నప్పుడు తూనీగులు పట్టి దానికి తూనీగులు కాదు మినుగురు పురుగులు మినుకు 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 మిగుస్తూ ఉంటాయి అనమాట. ఆ మినుగురు పురుగులన్నిటికీ కళ్ళు చిరిమేసేవాడు. చిరిమేసాగి గిరగిరగిర కొట్టుకుంటా ఉంటే ఈయనకు తమాషా అనమాట. గంగానది ఒడ్డున పోతూ అట్లా చేశాడనమాట. ఆ విధంగా చాలా పురుగులు చంపున్నాడు కాబట్టి ఆ యొక్క పాపం అనేది ఈయనకు ఒక జన్మలో పూర్తిగా కన్ను లేకుండా పోతుంది. అది కూడా కృష్ణ భగవాన్ చెప్తారు ఆయనకి, నీ వల్ల నీకు పుట్టుగుడ్డుగా వచ్చినావు అనేసి. అట్లే ఆయన వల్లనే 100 మంది కొడుకులను కూడా కురుక్షేత్రంలో ధరపోసుకుంటాడు. ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పుడు వాటికి వెళ్ళి ఒక పక్షి యొక్క గుడ్లని 100 గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లన్నిటినీ అది వేటకు పోయినప్పుడు ఆ పక్షి మగ పక్షి ఆడపక్షి దొరకదనమాట. ఇంటికి దాన్ని కొట్టాలని పోయినప్పుడు తప్పించుకెళ్ళిపోతుంది. 2 తప్పించుకెళ్ళిపోతాయి కదా. ఆ కోపంతో అవి పెట్టిన గుడ్లని గూడు పగొడేసి మొత్తం గుడ్లంతా కూడా తొక్కేస్తాడు అనమాట. 100 గుడ్లు పగిలిపోతాయి. అట్లా ఆ యొక్క పాపం ఏమైందంటే ఇప్పుడు కురుక్షేత్రంలో 100 మంది కొడుకులు చనిపోయానికి కారణమైంది నువ్వే కారణము. నీ కన్ను లేకపోయినా, నీకు బిడ్డలు లేకపోయినా నువ్వే కారణము. అలాగా మన యొక్క వాస్తవాలకి ఇప్పుడు కూడా జరిగే చిన్న చితకా విషయాలకి మనమే కారణంగా ఉంటాం. దాన్ని గమనించుకోవాలి, చూసుకోవాలి. ఏం జరిగింది, ఈ నొప్పి ఎందుకు వచ్చింది, ఇది ఏం పాఠం చెప్తా ఉంది. మనకి వచ్చే ప్రతి నొప్పి, ప్రతి సమస్య మనకు పాఠం చెప్తుంది, తెలియజేస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట. ఆ జ్ఞానం కోసం మనం భూమిపైకి వచ్చినాం. కాబట్టి మన యొక్క వాస్తవానికి మనమే సృష్టికర్తలు. వాళ్ళు వీళ్ళని ఎవరిపైన మనం వేయాల్సిన పని లేదు. లాస్ట్ వన్, ఏది అసాధ్యమైంది లేదు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యం అనమాట. అట్లా అన్నీ సాధ్యం అంటే మనలో అవుతుందా? ఇది కూడా మనము సాధ్యమే. మనం ధ్యానం చేస్తూ, శాకాహారం పాటిస్తూ, మనం చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే మనకు కావాల్సిందన్నీ వస్తుంది. ప్రకృతి పరంగా వస్తుందో, గురువుల పరంగా వస్తుందో, సమాజం పరంగా వస్తుందో అన్నీ మనకు వస్తుంది. కాకపోతే మనం అంటే మనం ఏం ప్లాన్ చేసుకొచ్చినామో ఆ ప్లాన్కి అనుగుణంగా మనం కోరుకోవాలి. అట్లా ఉన్నప్పుడు సాధ్యం అయిపోతుంది అనమాట. అసాధ్యమైంది ఏది లేదన్నారు. అసాధ్యమైంది ఏది లేదంటే అన్నీ సాధ్యమే. అన్నీ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అన్నీ సాధ్యమే. అది తెలుసుకోవాలి. ఇది ఆత్మ అంటే ఏమిటి, నేను ఆత్మేనా, దేహం కాదా, నా కంటికి కనిపించేదే ఆత్మ. ఆత్మ అనేది కంటికి కనిపించదు, ఇది దేహం కదా. దీని ఆత్మజ్ఞానం లేనప్పుడు ఇటువంటి సందేహాలు చాలా వస్తాయన్నమాట. కాబట్టి ఈ సత్యాన్ని, నేను దేహము కాదు ఆత్మను అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళలో ఈ ఆత్మ కూడా తన చైతన్యాన్ని విస్తరించుకోవాలంటే ఎక్కువ చేసుకోవాలన్నమాట. ఎక్కువ చేసుకున్నప్పుడు మనం సాధన చేస్తూ ఉంటే ఎక్కువ అవుతుంది. ఆత్మ చైతన్య స్థాయి ఎక్కువైనప్పుడు మనం ఏదన్నా పొందగలము. కానీ ఇది కూడా లిమిట్ అనమాట. ఏదన్నా పొందగలము అంటే దేనికోసమైతే మనము భూమి మీదకి వచ్చినామో దాన్ని మాత్రం కోరుకోవాలి. అది తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలన్నమాట. ధ్యానం చేసి మనకు మామూలుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒకసారి మగవాళ్ళగాను, ఒకసారి ఆడవాళ్ళగాను, అట్లా ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ ఒక్కొక్క మతంలో, ఒక్కొక్క దేశంలో పుడతా ఉంటాం. మన పాత్రలు మారిపోతూ ఉంటుంది. నేర్చుకోవడానికి, జ్ఞానం తెలుసుకోవడానికి మనం వచ్చినప్పుడు భూమిపైకి ప్రతిసారి ఒకే ప్రాంతంలోకి రాము. ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క మతంలో, ఒక్కొక్క కులంలో పుడతా ఉంటాం అనమాట. దీని ద్వారా అనేక విషయాలు నేర్చుకోవాలి.
నేర్చుకుని మళ్ళీ 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 మొత్తం జ్ఞానం నేర్చుకునే వరకు దీంట్లో వస్తాము. దాంట్లో వచ్చినప్పుడు మనం నాకు యాడ పాత్ర వద్దు, నా ఈ బీదవాడ పాత్ర వద్దు అని మనకి మనమే నిర్ణయించుకోకూడదు. మనకి ఏ పాత్ర వస్తే దాన్నే ఇక్కడ అనుభవించి మళ్ళీ వెళ్ళిపోలే, కానీ నాకు అది వద్దు, ఈ పాత్ర వద్దు అని మనము ఏది కూడా వద్దని చెప్పకూడదంట. కాకపోతే అసాధ్యమైంది ఏమీ లేదంటే మనకు అన్నీ సాధ్యమే. కొంతమంది ఇళ్ళు కావాలా, కార్లు కావాలి, డబ్బులు కావాలి అని ఎంతో అనుకుంటారు, కానీ అవన్నీ సాధ్యమే. ఎట్లా సాధ్యమరా అంటే అవన్నీ కావాలంటే కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు. అట్లే మన ధ్యానంలో కూడా ఎక్కువ ధ్యానం చేయాలి, గంటల కొద్దీ ధ్యానం చేయాలన్నమాట. ఎక్కువ ధ్యానం చేసినప్పుడు మనల్ని అవన్నీ పొందేదానికి తగినట్లుగా మనల్ని మనం ఒక రూపుదిద్దుకోవాలన్నమాట, ఒక షేప్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇవన్నీ కొంతమంది ఎవరంటే అన్ని సాధ్యమేలే, ఏడవుతుంది అని వీళ్ళందరూ కష్టపడకుండా దానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్చుకోలేకుండా అది మధ్యలో నిలిచిపోయింది అనుకోండి, ఇదంతా ఊరికేనే సిద్ధాంతం చెప్తారు కానీ అవన్నీ కూడా జరగవు అని వాళ్ళు మొత్తానికి కలిపి ఒకే విధంగా జనరలైజ్ చేస్తారనమాట. అది అటువంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఏంటంటే అన్నీ సాధ్యమే, అన్నీ లక్ష్యం పెట్టుకోవడంలోనే తప్పు ఉంటుంది కాబట్టి జరగదు. లక్ష్యం నిర్ణయించుకోవడంలోనే సరిగ్గా నిర్ణయించుకుంటే అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. చాలామంది భయంతో ఇది నా వల్ల కాదనుకుంటారు, కానీ భయం వదిలేసినప్పుడు అన్నీ కూడా మన వల్ల అవుతుంది. కొంతమంది వాడు ఈ భూమిపైకి వచ్చి పేదవాడిగా జన్మించి అనేక కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. వాడి యొక్క వచ్చినప్పుడు వాడే నిర్ణయించుకుంటాడు. వాడే ఆ జీవుడే నేను భూమిపైకి వచ్చి ఈ కష్టాలు అనుభవించేసి నేను వెళ్ళాలి అని నిర్ణయించుకుంటా. నిర్ణయించుకున్నాక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పేదరికాన్ని అనుభవించలేకుండా నాకు ఈ పేదరికద్దు, నాకు ఉన్నతమైన ధనిక జీవితం కావాలని కోరుకుంటాడు. వస్తుందంటే ఈ ప్రకారం అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి అన్నీ రావాల్సిందే, వస్తుంది. కానీ ఎక్కువ సాధన చేయాలి, కష్టపడాలన్నమాట. ధ్యాన సాధన ఎక్కువగా చేసి దీనికి కోరుకున్నారంటే ఆ ప్రకారంగానే వాళ్ళే కోరుకున్నప్పుడు నేను జన్మల్లో నేను పేదవాడిగా పుట్టాలని కోరుకొని వచ్చానే, నా ప్లాన్ ఇదైతే నేను పోయి మహారాజుగా పుట్టాలని కోరుకుంటా ఉన్నానే, ఇది అసహజమైంది. నేనే కోరుకొని నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వద్దు అని చెప్పకూడదు కదని మన యొక్క ప్లాన్ మనకు చూస్తుంది. కాబట్టి అప్పుడు ఏమంటే ఓహో ఈ జన్మలో నేను ఇట్లా పేదవాడిగానే పుట్టాలా అని నెక్స్ట్ జన్మలో వాళ్ళు మహారాజుగా ఆ జన్మని తీసుకుంటారనమాట. అట్లా ఉన్నత స్థాయి పొందాలంటే మన వెనక జన్మ యొక్క రహస్యం తెలుసుకోవాలి అంటే కష్టపడాలి, ధ్యానం చేయాలి. ధ్యానంలో మనం తెలుసుకోవచ్చు అనమాట. శాకాహారం పాటించాలి, ధ్యానం చేయాలి. ఇవి చేసినప్పుడు మన యొక్క ఏదైనా కూడా సాధ్యమే, అన్నీ మన వల్ల అవుతుంది. ఏది అసాధ్యమైంది లేదు. ఒకవేళ ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మకైనా అవుతుంది. అది అవ్వాలి అంటే మనం ఎక్కువ సాధన చేయాలి. ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ 10 సూత్రాలు. ఏది అసాధ్యమైంది కాదనేది లాస్ట్ సూత్రం అన్నమాట. ఈ 10 సూత్రాలు మనం ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి. లేకపోతే ఈ నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరికాలు, పాదాలు, వేళ్ళు అవన్నీ కూడా మనకి వస్తాయి ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటుంది. ఆ సమస్యలు పోవాలి అంటే మామూలుగా ఎక్కువగా కళల్లో వచ్చి భగవంతుడు ఆయన యొక్క కాళ్ళు సగభాగం నుంచి పాదాల వరకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. కళ్ళలో కానీ ధ్యానంలో కానీ భగవంతుడు కానీ భగవంతుని యొక్క పాదాలు, లేకపోతే వేరే మనకు తెలిసిన వాళ్ళ వ్యక్తుల యొక్క పాదాలు కానీ కనిపిస్తే ఓహో దీంట్లో ఎక్కడన్నా మనము చేస్తున్నాము అని దాన్ని ఆచరించాలన్నమాట. ధ్యానంలో కానీ కళ్ళలో కానీ పాదాలు, భగవంతుడి యొక్క పాదాలు కనిపిస్తే వీటి ఆధ్యాత్మిక సూత్రాలు ట్రాఫిక్ సిగ్నల్స్లో సోల్ యొక్క సిగ్నల్స్ మనం ఎక్కడనో ఆచరించాలని చెప్పేసి మనం చూసుకోవాలన్నమాట. ఇది అట్లే చాలామందికి అకస్మాత్ కొన్ని వస్తాయన్నమాట. అకస్మాత్తుకు వచ్చినప్పుడు మనం ఏదో
ఎక్కడనో ఫెయిల్యూర్ అయినాం, దాన్ని చూసుకోవాలి మనం. ఆచరించవలసిన విషయాన్ని ఆచరించలేదు అని అందువల్లే అకస్మాత్తుగా వచ్చిందని చెప్పేసి చూసుకొని మనం దాన్ని సరి చేసుకుంటే ఇవన్నీ కూడా పోతాయన్నమాట. ముఖ్యంగా నడుము నొప్పులు కానీ ఇవన్నీ కూడా అట్లే పాదాలు, ఇవి ఈ మూల ఆధ్యాత్మిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో 10 సూత్రాలు, వాటిని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ మనము ముందుకు పోవాలన్నమాట. ముందుకు పోయినప్పుడు ఎక్కువగా ఆ ముందుకు పోవడం చిన్న ఆటంకాలు అంతా వస్తాయి. అట్లా ఏదైనా వచ్చినప్పుడు కాలు వేళ్ల పైన చిన్న వస్తాయి అన్నమాట. కాలు వేళ్ల పైన చర్మ వ్యాధులు వస్తాయి. అట్లా చిన్న వస్తే మన యొక్క గమనంలో ఏదో జరుగుతూ ఉంది అంటే ఇవన్నీ కూడా మనకి ఇండికేషన్స్ అనమాట. నడుము నొప్పి కానీ కాలు వేళ్ళ పైన అన్నాము, పాదాల పైన అన్నాము. దీని గ్యాస్ట్రిక్ అంత కాదమ్మా. గ్యాస్ట్రిక్ అనేది వేరే ట్యాబ్లెట్లు వస్తుంది అనమాట. అది దీంట్లో మాత్రము కాలు పైన చిన్న స్కిన్ అది ఏమరా అంటే మనం పోయే గమనంలో సరిగా లేకుండా ఉంటే మన యొక్క గమ్యం దిశ ఇవి సరిగా లేకపోతే ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా. ఆ ఆటంకం ఎదురు అంటే ఇవి కాలు వేళ్ళ పైన కనిపించే చిన్న ప్రాబ్లమ్స్ అంతా ఇవి వస్తాయంటే మన గమనం చూసుకోవాలి, మన వ్యక్తిత్వాన్ని చూసుకోవాలి, మన ప్రయాణం ఎలా పోతా ఉంది, ఈ కాళ్ళతో ఎట్లా చేస్తున్నాము, ఎట్లా పోతున్నామో, ఇది మంచిదా చెడ్డదా అని ప్రతి దాన్ని చూసుకోవాలన్నమాట. ఇది సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మనముగా ముందుకు సాగేటప్పుడు మన దిశ దశ గమనము ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. అది సరిగా లేనప్పుడు ఈ కాలు వేళ్ళ పైన చిన్నగా వస్తాయి అన్నమాట. అంటే శరణాగతి కోరుకోవాలి. మామూలుగా దేవుడి దగ్గర ఏం చేస్తామంటే మనము సాష్టాంగ నమస్కారం చేస్తాం, మోకాళ్ళ పైన వంగి నమస్కారం చేసుకుంటాం. ఆ విధంగా మోకరిల్లడం అంటే శరణాగతి పొందకపోవడం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయన్నమాట. అట్లే భయము, ఆందోళన, ఎవరు ఏమనుకుంటారో అని అనుకుంటా ఉంటే కూడా ఈ నడుము నొప్పి ఇవన్నీ వస్తాయి. దీనికి ఈ 10 సూత్రాలు కానీ ఫాలో చేసినామంటే ఇంకా నేర్చుకోవడం కొత్త నేర్చుకుంటూ ఉంటే కూడా ఎక్కువగా ఇవి నడుము నొప్పులు రావన్నమాట. నేర్చుకోకుండా అజ్ఞానంతో ఉంటే మన బాధలకు మన అజ్ఞానమే కారణం కదా. ఇలా అజ్ఞానంతో ఉన్నప్పుడు ఈ బాధలన్నీ వస్తాయి. నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, వేళ్ళ నొప్పులు, పిక్కలు ఇవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ఇవి రాకుండా ఉండాలంటే ఈ 10 సోల్ పరంగా చూసుకున్నామంటే ఇవన్నీ ఈ జ్ఞానం తీసుకొని అవసరమైనప్పుడు ఫ్లెక్సిబిలిటీ మెడ కూడా చాలామంది ఏమంటే తిప్పరు, నడుము నొప్పులు వచ్చేస్తాయి, నడుము తిప్పేది వీలు పడదు, ఫ్లెక్సిబిలిటీ ఉండదనమాట. అంటే అందరు కలిసిపోవాలి, అందరు ఒదిగి ఉండే గుణం ఉండాలన్నమాట. అట్లా లేకుండా నేను ఇంతే నా వల్ల ఇట్లా అవుతుంది అనుకుంటే కూడా ఈ నడుము నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటుంది. కాబట్టి మనం చూసుకొని ఎక్కడ సత్యమైన విషయానికి మనము సరెండర్ అయిపోవాలన్నమాట. సత్యమైన విషయాలకు సరెండర్ అవ్వాలి, అందరికి కాదు. సత్యానికి ఎప్పుడైతే మోకరిల్తామో అట్లా మోకరిల్లకుండా నేను అనే అహంకారంతో ఉంటే ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటుంది. కాబట్టి శరణాగతి పొందాలి. ఇంకా సరెండర్నెస్ అనమాట. ఎక్కడ ఒదిగి ఉండాలి. ఒదిగే గుణం కానీ శరణాగతిగా ఉండేది కానీ ఇవన్నీ లోపిస్తే ఈ నడుము నొప్పి ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే మేడం, చూడండి టైం ఉందా, ఇంకా అయిపోయిందా? థ్యాంక్ యూ. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉండేది క్లుప్తంగా చెప్పామన్నమాట. దీన్ని వివరంగా చెప్పుకుంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒకటి మొత్తం 10 సోల్ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అనమాట. సోల్ యొక్క సిగ్నల్స్, మన ఆత్మ యొక్క సిగ్నల్స్ ఇవి. వీటిని ప్రతి ఒక్కరూ దీన్ని ప్రకారంగా అందరూ నేర్చుకొని దీన్ని ఆచరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడంకు, అట్లే ఇంతసేపు విన్న మీకు, జూమ్లో ఉన్న వారికి, యూట్యూబ్లో ఉన్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకోసారి సుభాష్ పత్రిజీ గారికి, డాక్టర్ జీకే సార్ గారికి ఇంతటి ధ్యానాన్ని మనకు అందరూ ప్రసాదించినందుకు వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లు అందరికీ
మాదన్ గారికి, స్వర్ణలత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.